వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఇట్లుంటే, ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇక ఏదేదో పిడిగొచ్చి నెత్తిన పడ్డట్టుగా ఈ యొక్క ఇష్టమైనట్టుగా ఇంధన ధరలు పెంచి, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ఒక దాదాపు 2,40,000 కోట్ల అప్పులు పట్టుకొచ్చి మొత్తం ప్రతి సగటు భారతీయ పౌరునిగా 3-4 లక్షల అప్పు చేసి పెట్టిరు. ఏమీ లేదు. ఒక కొత్త ప్రాజెక్ట్ తెలంగాణకి ఏమైనా ప్రాజెక్ట్ ఇచ్చారంటే బీజేపీ వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చింది తెలియదు. ఇంకా ఇక 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 వాళ్ళది ఎట్లుందంటే ఇక్కడనో విమర్శిస్తే బహిష్కరిస్తారు, అక్కడ కేసులు పెడతారట. బండి భగీరథ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లా అనొద్దట. బండి భగీరథ తండ్రి బండి సంజయ్ అని అనొద్దట. ఇదెక్కడిది ఆయన పోయి లాస్ట్ పోయి కోర్టు పోయి ఆర్డర్లు పట్టుకొచ్చుకున్నాడు. ఇవాళ చాలా మంది పైన కేసులు ఇది పరువు నష్టం దావా వేసిండు. అరే ఆ కొడుకును బండి భగీరథను కన్నటువంటి తండ్రే కదా ఆయనే, తండ్రిని తండ్రి అనొద్దట. ఇదెక్కడ దిక్కుమాలిన రాజకీయమో, ఇదెక్కడ దిక్కుమాలిన ఇదో ఇట్లాంటిది. అసలు హిందుత్వం పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అని చెప్పి వాగుతా ఉంటారే, ఇది ఎక్కడుంది? ఇట్లా ఒక కొడుకు నీచుడు అయిండు అనుకో, తండ్రి కాకుండా పోతాడా? ఆ కొడుకు తండ్రి కాకుండా పోతాడా? ఇట్లా తగలబడ్డరు వాళ్ళు. ఒక్కరు పనికొచ్చేటోళ్ళు. ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విఫలమైంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు హిందుత్వ పేరుతో మొత్తం ఆదాని అంబానీలకు మొత్తం దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి చేస్తున్నారు. వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే పేరుతో కూడా ఎవ్వని దక్కినట్టు వాళ్ళు బుక్కుతున్నారు. దాదాపు ఇప్పటికే 2.5-3 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చిర్రు. 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బుక్కిరు. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్కటి ఏది లేదు. సర్వనాశనం చేసారు. మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఎక్కడ చూసినా ఆగం తెలంగాణ లోపల. ప్రజలు ఇవాళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ ఒక్కడు కూడా గెలవడు. ఒక్కడు కూడా గెలవడు. ఇక బీజేపీ వాళ్ళని అయితే తరిమేసే రోజులు వచ్చినాయి. బండి సంజయ్ ఉదంతం చూసిన తర్వాత బీజేపీ ప్రజలు అసహించుకుంటున్నారు. ఏదేమైనా తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చినటువంటి మన ప్రదాత కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ పదిలం, తెలంగాణ రక్షకుడు కేసీఆర్ గారు మాత్రమే. గత 9 ఏళ్ల పరిపాలన కేసీఆర్ పాలన చూసాం. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల ముదనాష్టపు కాంగ్రెస్ పాలన చూసాం. బేరీ చేసుకుంటూ తెలిసిపోతాయి. చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు. ఇటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి రావద్దనే కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండు, నమ్మొద్దు ఈ కళ్ళబొల్లి కబుర్లు, బీజేపీతోని కాంగ్రెస్ తోని వచ్చేది లేదు పోయేది లేదు. 2 జాతీయ ఒకడేమో గుజరాత్కు దోషి పెడతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కాంగ్రెస్ ను బీజేపీ నమ్మొద్దని చెప్పిండు. ఈ 2 ఉత్తరాది పార్టీలతో మనకు లాభం లేదు, మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ తోనే మనం సురక్షగా ఉంటాం అని చెప్తే మనం వినలేదు, పొరపాటు పడ్డం. ఇకనైనా ప్రజలారా ఈ 2 జాతీయ పార్టీలు ఎక్కడ దొరికితే అక్కడ నిలదీసి అడగండి, ఉరికిచ్చి కొట్టండి, ఉరికిచ్చి తనాల వీళ్ళను. ఏరా మీ హామీలు ఎక్కడ, మీ వల్ల మాకేం ఉపయోగం అని అడగాలి. లేదంటే చూడండి